రైట్, అబ్సల్యూట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఎంత బిగ్ షాక్ తగిలిందో ఇప్పుడు కూడా అంతే స్థాయిలో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. అదే పర్వం కొనసాగుతుందనే చెప్పాలి. పార్టీకి మోస్ట్ సీనియర్ నేత విజయసాయిరెడ్డి, అలాగే అయోధ్య రామిరెడ్డితో పాటు కొడాలి నాని, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి కొన్ని గంటల క్రితమే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లు గాని, డబ్బు ఆశ గాని ఇందులో లేదంటూ కూడా తెలిపారు. అండ్ ఆ ట్వీట్ లో ఆయన చాలా కీలక విషయాలు తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ తో స్నేహం ఎప్పటికీ అలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రెండు సెంటెన్సెస్ లో ఒక కీలక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దానికంటే ముందు ఆయన అమిత్ షాకి, మోదీ కూడా థ్యాంక్స్ చెప్పారు. అలాగే జగన్ కి ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు. జగన్ ఏ కేసులో ఇన్వాల్వ్ అయినా A2గా విజయసాయిరెడ్డి ఉంటారు. అక్కడ జగన్ కి ఆయన కుడిభుజం అనే చెప్పాలి. అలాగే భారతమ్మకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇంకా ఆయన నెక్స్ట్ ఏంటి, ఆయన ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు రాజకీయం అంటూ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఆయన పార్టీ మారుతారు, బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారంటూ కూడా చాలా రకాల విశ్లేషణలు విన్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా విన్నాం. కానీ అనూహ్యంగా ఆయన ఏ పార్టీలోని జాయిన్ అవ్వట్లేదు, వ్యవసాయం చేసుకుంటాను అంటూ అనౌన్స్ చేయడం, మరి ఆ మాట మీద ఆయన ఎంతవరకు స్టాండ్ అవుతారో మనము చూడాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు కొన్ని సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఒక మాట చెప్పినా మన ఫ్యూచర్ లో కొన్ని రోజుల్లో వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అవ్వచ్చు, లేదంటే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ప్రస్తుతానికైతే ఆయన ట్వీట్ అలా ఉంది. ఆయనతో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రేపు ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆయనతో పాటు కొడాలి నాని, ఆయన ఆరోగ్యం బాగా లేదంటూ ఆయన ట్వీట్ చేస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇంకా విజయసాయిరెడ్డి విషయానికి వస్తే అసలు ఆయన బీజేపీ పార్టీలో చేరతారని అంత ఎక్స్పెక్ట్ చేశారు. అనూహ్యంగా మరి ఏ పార్టీలోని జాయిన్ అవ్వకుండా వ్యవసాయం చేసుకుంటాను అనడానికి వేరే కారణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీలో చేరితే ప్రత్యర్థ శత్రువు టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీకి. సో ఈ 2 పార్టీలు కూటమిలో ఉండడం వల్ల కూడా ఆయన బీజేపీ వైపు చూడట్లేదు అనుకోవచ్చు. రైట్, ఇంకా ఈ విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. స్టే ట్యూన్డ్.